హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమా షార్ట్ ప్లేట్. నేను మీ రమ. ఈరోజు మీకు ఈ వీడియోలో ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా చేసుకుని ఉల్లిపాయ టమాటా చట్నీని ఎలా సింపుల్గా చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఏ టిఫిన్స్లోకైనా చాలా బాగుంటుంది. 5 నిమిషాల్లో 2 ఉల్లిపాయలు 2 టమాటాలతో చేసుకుని ఈ చట్నీ విధానం చూద్దాం. మిక్సీ జార్ తీసుకుని అందులో 10 ఎండుమిరపకాయలను తీసుకోండి. మీరు తినే కారంని బట్టి యాడ్ చేసుకోండి. 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. బాగా పండిన 2 టమాటాలను తీసుకొని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక 5-6 వెల్లుల్లిపాయలు తీసుకొని పొట్టు తీసుకొని వేసుకోండి. కొంచెం చింతపండు వేసుకోండి, ఎక్కువగా వేయకండి, పుల్లగా అవుతుంది. 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకోండి. ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి, నీళ్ళు పోయకండి. ఇలా పేస్ట్ లాగా గ్రైండ్ అవ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోండి. అందులో 3 టేబుల్ స్పూన్ల నూనెను పోసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత నూనె కొంచెం ఎక్కువగా పడుతుంది. 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోండి. 1 టీ స్పూన్ మినపగుళ్ళు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పును కూడా వేసుకోండి. సిమ్లో పెట్టుకొని చేసుకోండి. పోపు అంతా కూడా వేగిన తర్వాత 2 ఎండుమిరపకాయలను తీసుకొని వేసుకోండి. వీటన్నింటిని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇవన్నీ కూడా వేగిపోయాయి. వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేసాక ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి. పోపంతా కూడా వేగిపోయింది. వేగిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ను కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు నూనెలో ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ టమాటా పచ్చివాసన పోయేంత వరకు కూడా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత మూత పెట్టుకొని సిమ్లోనే ఉడికించుకోండి. రెండు నిమిషాల తర్వాత మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి. ఉల్లిపాయ టమాటాలో ఉన్న నీళ్ళంతా కూడా ఇంకేంతవరకు కూడా ఉడికించుకోవాలి. పచ్చివాసన కూడా పోతుంది. ఉల్లిపాయ పచ్చివాసన వస్తుంది కదా, సో అదంతా పోయేంతవరకు కూడా ఉడికించుకోవాలి. మూత పెట్టుకొని మళ్ళీ ఒక 3 నిమిషాలు ఉడికించుకోండి. చూడండి, నీళ్ళన్నీ కూడా ఇంకిపోయాయి. చట్నీ అంతా కూడా దగ్గర పడింది. నూనె అంతా కూడా పైకి రావాలి. అప్పుడే చట్నీ అనేది రెడీ అయిపోతుంది, పచ్చివాసన రాకుండా ఉంటుంది. సో ఉల్లిపాయ టమాటా చట్నీ రెడీ అయిపోయింది. ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ ఈవెన్ ఉప్మాలోకి కూడా చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంలోకి కూడా తిన్నప్పుడు ఎంతో టేస్టీగా ఉంటుంది. కూరగాయలు ఏమీ లేనప్పుడు ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. చాలా సింపుల్గా చేశాను కదా, చూస్తుంటే మీకు కూడా నోరూరుతుంది కదా. మీరు కూడా ఏదైనా బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేసినప్పుడు ఈ విధంగా చట్నీని ట్రై చేయండి. వేడివేడి దోశలోకి అయితే ఎంత సూపర్గా ఉంటుందంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అద్భుతం అనాల్సింది, అంత బాగుంటుంది. మీరు కూడా ఒకసారి 2 ఉల్లిపాయలు 2 టమాటాలతో ఈ విధంగా ట్రై చేయండి. ఎప్పుడు చేసుకునే కొబ్బరి చట్నీ పల్లి చట్నీ కాకుండా ఈ విధంగా చట్నీ చేసుకోండి, ఎంతో బాగుంటుంది. ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు షేర్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, కొత్తగా వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.